ఈ రోజుల్లో లోకం ఎటుపోతాందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు స్వామి. బయటికి చూస్తే చాలా సాఫీగా, బడాయిగా, మర్యాదగా కనిపించే మనుషులే. లోపల మాత్రం ఎట్లాంటి గలీజ్ ఆటలు ఆడుతుండ్రో తెలిస్తే మీ గుండె గుబ్బెలవాల్సిందే. ఈ రోజు నేను చెప్పబోయే కథ కూడా అట్లాంటిదే. కరీంనగర్లో జరిగిన ఒక హనీ ట్రాప్ భాగోతం. బయటికి చూస్తే పవర్ కపుల్, ఆదర్శ దంపతులు. కానీ లోపల మాత్రం వందల మందిని నట్టేట ముంచిన కిలాడి మొగుడు, పెళ్ళాం. ఈ వీడియో చివరిదాకా చూస్తే గాని మీకసలు మ్యాటర్ అర్థం కాదు. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండబ్బా. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన పోతు శరత్ కుమార్, వాని పెళ్ళాం లలిత, వీళ్ళిద్దరూ కొన్నేళ్ల క్రితం కరీంనగర్ వచ్చి సెటిల్ అయినారు. శరత్ గాడు మార్బుల్ బిజినెస్ అని, ఇంటీరియర్ వర్క్ అని రకరకాల పనులు చేసిండు. కానీ అదృష్టం కాలిపోయింది. పెట్టిన పెట్టుబడి అంతా గంగలో కలిసింది. బ్యాంకు లోన్లు, బయట వడ్డీలు ఒక్కసారిగా తడిసి మోపెడైనాయి. రోజురోజుకి అప్పుల వాళ్ల టార్చర్ పెరిగిపోయింది. అప్పులు తీర్చాలంటే కష్టపడాలి, దానికి టైం పడుతుంది. కానీ శరత్ గాడికి ఆ ఓపిక లేదు స్వామి. ఈజీగా పైసలు సంపాదిద్దామనే దొంగ బుద్ధి పుట్టింది. అప్పుడు వాడు వేసిన స్కెచ్ ఏందంటే, తన సొంత పెళ్ళాన్నే ఎరగా వేసి హనీ ట్రాప్ దందా మొదలు పెట్టడం. వినడానికి కూడా సిగ్గేసే విషయం, కానీ నిజం ఇదే. ఇక లలితమ్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, ఫోటోలు ఖతర్నాక్ గా, ఆకర్షణగా పెట్టడం మొదలుపెట్టింది. ఆ రీల్స్ చూస్తే మన కరువు బ్యాచ్ ఊరుకుంటుందా? హాయ్ అంటే హాయ్ అని రిప్లై, ఎలా ఉన్నావంటే చాలా బాగున్నా అని స్వీట్ గా మాటలు కలిపేది. మెసేజ్ చేసే వాళ్లలో ఎవరి దగ్గర గట్టిగా పైసలున్నాయి, ఎవడు బిజినెస్ మ్యాన్, ఎవడు బకరా అవుతాడు, అట్లాంటి వాళ్ళనే గమనించి టార్గెట్ చేసేది. మెల్లిగా మాటలు పెంచి ఫోన్ నంబర్లు మార్చుకుని కలుద్దాం అని కరీంనగర్ లోని తన ప్లాట్ కు రమ్మని పిలిచేది. అక్కడికి వెళ్లినోడికి అసలు సినిమా మొదలైతది. ఆ ఇంట్లో లలితతో ఏకాంతంగా ఉన్న టైంలో ఇంకో రూమ్ లో సీక్రెట్ గా శరత్ గాడు కెమెరాతో రెడీగా ఉండేవాడు. ఎవరికీ తెలియకుండా వీడియోలు, ఫోటోలు తీసేవాడు. అక్కడికి వచ్చిన వాళ్ళకి వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలు అన్న విషయం అస్సలు తెల్వదు. గర్ల్ ఫ్రెండ్ అనో, మరదలు అనో అనుకుని వెళ్లి చివరికి దారుణంగా బుక్ అయ్యేవాళ్లు. వీడియోలు చేతికి రాగానే అసలు వేట మొదలవుతుంది. శరత్ గాడు బాధితుడికి కాల్ చేసి, నీ వీడియోలు మా దగ్గర ఉన్నాయి, పైసలు ఇస్తావా, లేక నీ ఇంటికి నీ పెళ్ళాం బిడ్డలకు పంపమంటావా అని గర్జిస్తాడు. పరువుతదనే భయంతో చాలా మంది అడిగినంత డబ్బు పారేసిండ్రు. కొందరు విడతలుగా లక్షలు ఇచ్చారు. అప్పులు చేసి మరీ ఇచ్చారు స్వామి. ఇట్లా ఒక్కరు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఈ ట్రాప్ లో చిక్కుకున్నారు. స్టూడెంట్స్ నుంచి బిజినెస్ మెన్స్ దాకా 60 ఏళ్ల ముసలోళ్ల దాకా ఉన్నారు. ఈ పాపపు పైసలతో వీళ్లు ఏం చేసిండ్రంటే, 65 లక్షల విలువ చేసే భూమి, కొత్త కారు, ఇంట్లో ఏసీలు, ఖరీదైన ఫోన్లు కొన్నారు. 5 ఏళ్లలో చేయాల్సిన సంపాదనను ఒక్క ఏడాదిలోనే లాగేసిండ్రు. కానీ పాపం పండితే ఎవడైనా దొరకాల్సిందే కదా అప్పా. ఒక లారీ బిజినెస్ చేసే వ్యక్తి దగ్గర సుమారు 13 లక్షలు తీసుకున్నారు. మళ్ళీ ఇంకో 5 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. ఇవ్వకపోతే వీడియోలు బజార్లో పెడతామని హద్దు దాటేసరికి ఆ వ్యక్తి భయపడకుండా పోలీసుల దగ్గరకు పోయినాడు. జనవరి 15, 2026న కరీంనగర్ రూరల్ పోలీసులు పక్కా ప్లాన్ తో వీళ్ల ప్లాట్ మీద రైడ్ చేసినారు. అక్కడ దొరికిన మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు చూసి పోలీసులే అవాక్కైనారు. ఫోన్లలో నిండా అవే వీడియోలు. లలిత తన విక్టిమ్స్ పర్సనల్ డీటెయిల్స్ కూడా గ్యాదర్ చేసి పెట్టుకున్నట్టు తెలిసింది. మొత్తానికి శరత్, లలిత ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. ఇప్పుడు వాళ్ళు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏందంటే, ఆన్లైన్లో అపరిచిత వ్యక్తులు మెసేజ్ చేస్తే మురిసిపోవద్దబ్బా. అందమైన రీల్స్, తీయని మాటల వెనుక ఇట్లాంటి ఖతర్నాక్ ప్లాన్లు ఉండొచ్చు. పరువుపోతదని భయపడి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి పైసలు పోయకండి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఒక్క అడుగు వెనక్కి పడితే వాళ్ళ ధైర్యం ఇంకా పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే గట్టిగా ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఆ కరువు బ్యాచ్ కి తప్పకుండా పంపండి. వాళ్ళైనా మారుతారేమో. ఇలాంటి నిజమైన కథలు, హెచ్చరికలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. మీ క్రాంతి.